హలో అండి, అందరికీ నమస్తే. నా పేరైతే లక్ష్మి. ఈరోజైతే ఒక సింపుల్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగోనండి ఆ సింపుల్ డిజైన్. ఇదైతే నేను ఎలా కుట్టానో మీకు చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్ పీస్ మీద ఇలా నెక్ డ్రా చేసుకోవాలి. నేను ఒక కాయిన్ సాయంతో, అంటే ఒక ఫ్లవర్ పెద్దది చిన్నది రాకుండా ఒక కాయిన్ రౌండ్ సర్కిల్ అయితే గీసుకొని దానికి 5 లైన్స్ గీసుకున్నాను ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా. దానికి కావాల్సినవి అయితే విచ్చిదారాలు కొన్ని గోల్డ్ కలర్ పూసలు కూడా తీసుకున్నాను. ఇదిగోనండి నేను ఇప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్ కుడుతున్నాను. గొలుసు కుట్టు టైప్లోనే ఉంటుంది, లేజీ డేజీ స్టిచ్. సూదిని కింద నుంచి పైకి తీసుకొని గొలుసు కుట్టు టైప్లోనే అలా కుట్టుకొని టాకా చివరి వైపు టాకా వేస్తారు కదా, ఆ టాకాకి గోల్డ్ కలర్ పోసి తగిలించుకొని అలా కిందకి దించేయడమే. చాలా సింపుల్, ఎవరైనా కుట్టవచ్చు, ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్ పూసలు మీ ఇష్టమేనండి, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా ఓన్లీ ఫ్లవర్ లాగా కూడా కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇదే విధంగా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కుట్టేసుకున్న తర్వాత కొంచెం దూరంగా ఉన్నట్లు ఉన్నాయి ఫ్లవర్స్. అప్పుడు కొంచెం మధ్యలో చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా మామూలుగా గోల్డ్ కలర్ పూసలు వేసుకోకుండా నార్మల్గా కుట్టాను. కొంచెం గ్యాప్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి గ్యాప్ కనిపిస్తుంది కదా, అందుకనేసి మధ్యలో మామూలుగా ఆ గ్యాప్ కవర్ అయ్యేలాగా అలా కుట్టాను. మధ్యలో ఆపోజిట్ కలర్స్ వచ్చేలాగా వేశాను. అవి కూడా లేజీ స్టిచ్ అనండి. మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి పైన ఒక 2 కింద ఒక 2 వచ్చేలాగా అలా కుట్టాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా ఉంది కదండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇలాంటి చిన్న డిజైన్స్ కుట్టుకోవడం అయితే చాలా ఈజీ అండి. మీరు ఫైనల్గా అయితే ఫ్లవర్స్ అన్నీ కుట్టేసుకున్నాం కదా, కుట్టేసిన తర్వాత ఫ్లవర్స్కి మధ్యలో స్టోన్స్ అంటించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి స్టోన్స్ అంటించేసాను. స్టోన్స్ అంటించేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూసి చెప్పేయండి. ఇలాంటి చిన్న డిజైన్లు అయితే చేయడానికి ప్రయత్నిస్తానండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.